మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు. ముఖ్యంగా లోకేష్ గారు మాట్లాడుతూ మా నాన్నతో పోటీ పడలేను, సీఎం అవుతానన్న ప్రచారంపై లోకేష్ గారు ఒక స్పష్టంగా చెప్పారండి. ఎందుకంటే మా నాన్నగారితో పోటీ పడి చేయలేను. అట్లాగే 3 నెలల్లో సోషల్ మీడియా చట్టము, జగన్ ఆయాయంలో లడ్డు అపపరితము అయినా రాజకీయాలకు అతీతంగా హిందువులందరికీ క్షమాపణ చెప్తున్నా, కల్తీ బాధ్యతను వదిలిపెట్టబోము, పవన్ కళ్యాణ్ జీవితం పెద్దన్నే, రెడ్ బుక్లో జగన్ పేరు ఉందో లేదో త్వరలో తెలుస్తుంది. ముంబైలో ఒక ఆంగ్ల ఛానల్ చర్చా వేదికలో మంత్రి లోకేష్ గారు చెప్పిన మాటలండి. ఇంకా లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే, నేను మా నాన్నతో పోటీ పడలేను. ఆయన చూస్తే మాకు గల్లీ రాజకీయాలంటేనే ఇష్టం, ఢిల్లీ రాజకీయాలు మాకొద్దని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు స్పష్టం చేశారు. ఇంకా చూసుకుంటా పోతే చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు గారు 75 ఏళ్ళ యువకుడని, ఇప్పట్లో ఆయనతో పోటీ పడలేమని లోకేష్ వ్యాఖ్యానించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా క్యాంటీన్ వ్యాలీపై ఆలోచన చేయని సమయంలో చంద్రబాబు దానిపై మంత్రివర్గ సహచరులతో తన ఆలోచన పంచుకున్నారని, చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలైన యువకుడు లెక్క పనిచేస్తున్నాడని, ఈ పొద్దు అమరావతిని డెవలప్ చేసుకుంటూ ఐటీ రంగాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారని లోకేష్ గారు ఒక ఆంగ్ల ఛానల్ చర్చా వేదికలో పేర్కొన్నారండి. అది మా నాన్నతో పోటీ పడలేం, ఆయన 75 ఏళ్ళు వయసు వచ్చిన యువకుడు లెక్క చేస్తున్నారనేది కూడా తెలిసింది. ఇంకా చూసుకుంటే ముందు చూపుతో ఎంత యంగగా ఉంటామో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అని వివరించారు. చంద్రబాబుతో పనిచేయడం తేలిక కాదని, మనం 50 కేజీలు బరువు మోస్తూ ఉంటే ఆయన మరో 10 కేజీలు మొయ్యలేని టాస్క్ పెడతారని లోకేష్ వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను జీవితాంతం పెద్దన్నగానే చూస్తానని లోకేష్ గారు తెలిపారు. ఇంకా ఈ రెడ్ బుక్ గురించి చాలా అంటున్నారు. ఈ రెడ్ బుక్లో జగన్ పేరు ఉందా లేదా అనేది త్వరలో మీకు తెలుస్తుంది అనేది కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా తిరుమల లడ్డు విషయంలో కూడా జగన్ గారి ప్రభుత్వంలో అపవిత్రమైందని, దానికి కూడా నేను క్షమాపణ చెప్తానని లోకేష్ గారు ఒక ఆంగ్ల ఛానల్ టీవీ వేదికగా చెప్పారు. అలాగే ఈ సోషల్ మీడియా చట్టం కూడా 90 రోజుల్లో సోషల్ మీడియా చట్టం కూడా తెస్తానని చెప్తున్నాను. ఏమిటంటే 13 ఏళ్ళ లోపు వారు సామాజిక మాధ్యమాల్లో ఉండకూడదనేది నేను బలంగా చెప్తున్నాను. అదే సమయంలో కొన్ని రకాల కంటెంట్లకు 16 ఏళ్ళ లోపు వారికి దూరంగా ఉంచాలి. 3 నెలల్లో దీనిపై సోషల్ మీడియా చట్టాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని లోకేష్ గారు చెప్తున్నారు. 13 సంవత్సరాలు కానీ 16 ఏళ్ళ లోపు ఉన్న వారికి సోషల్ మీడియాలో అందుబాటు లేకుండా చేస్తున్నానని కూడా చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే అది 90 రోజుల్లో. ఇంకోటి, తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడకడం అనేది జగన్ హయాంలో జరిగిన రాజకీయాల అతీతంగా ప్రపంచంలోని హిందువులందరికీ నేను బేషరతుగా క్షమాపణలు చెప్తున్నానని, ప్రసాదాన్ని కల్తీ చేసిన బాధ్యతలపై మేము కఠిన చర్యలు తీసుకుంటాం, సిట్ నివేదిక ప్రకారం టీటీడీ మాజీ చైర్మన్తో సహా ఏ ఒక్కరూ చట్టం నుంచి తప్పించుకోలేరని లోకేష్ గారు చెప్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్తును కూడా లోకేష్ గారు కలిశారు. అమరావతిలో ఫిలిం ఇండస్ట్రీ పెట్టుకోండి, ఇక్కడ షూటింగ్లు కూడా సింగిల్ విండోలో అనుమతులు ఇస్తాం, ఫిలిం సిటీ నిర్మాణం వంటి అంశాలు కూడా సంజయ్ దత్తో మాట్లాడినట్లు తెలుస్తుంది. 5 ఏళ్ల ఏదింపులకే సమాధానమే రెడ్ బుక్ అని లోకేష్ గారు చెప్తున్నారు. గత 5 ఏళ్లలో టీడీపీ నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని, వారిని ఆనాడు అవమానాలు వేధింపులకు గురి చేసిన వాళ్లకు సమాధానమే రెడ్ బుక్ చట్టబడి లోకేష్ గారు చెప్తున్నారు. లోకేష్ గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారితో
మా నాన్నగారితో పోటీ పడలేమని, ఆయన 75 సంవత్సరాలు వచ్చిన ఒక యువకుడని, ఆయన చేస్తున్న ముందు చూపు ఎవరూ లేదని, ఈ ముందు చూపులో ఆయనతో మేము పోటీ పడలేమని, అతను ఒక యువకుడు లెక్క ఇప్పటికీ డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్తున్నారని లోకేష్ గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారంటే ఒక యుగమని, ఆయనతో పోటీ పడాలంటే కష్టపడాలని, కాబట్టి నేను సీఎం అవుతానన్న ప్రచారంపై లోకేష్ గారు స్పష్టీకరణ చేశారు. మా నాన్నతో పోటీ పడలేం అనేది కూడా లోకేష్ గారు చెప్తున్నారు. ఒక ఆంగ్ల మీడియాలో లోకేష్ గారు ముంబైలో ఈ విషయాలన్నీ వెల్లడించారు. అలాగే సంజయ్ దత్తో కలిశారు. తిరుమల లడ్డు గురించి మాట్లాడారు. సోషల్ మీడియా గురించి మాట్లాడారు. లోకేష్ గారు ఒక యువకుడు ఆయన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆలోచిస్తారో లోకేష్ గారు కూడా అలాగే ఆలోచిస్తారు. ఎందుకంటే అతని యొక్క మంచి మనసుకు ప్రజలు కూడా అందరూ కూడా ఒక గొప్ప వరం. అట్లాంటిది లోకేష్ గారు ముందు చూపుతో ఐటీ రంగాన్ని డెవలప్ చేసుకుంటూ అమరావతిని కావచ్చు, వైజాగ్ని కావచ్చు, ఐటీ రంగంలో ముందుంటాడు లోకేష్ గారు. తండ్రికి తనయుడుగా లోకేష్ గారు గుర్తింపు తెచ్చుకుంటారు. అయినా మా నాన్నతో పోటీ పడలేం, ఆయన 75 సంవత్సరాలు యువకుడు లెక్క పనిచేస్తున్నాడు, అభివృద్ధిని కోరుకుంటాడని లోకేష్ గారు ఒక ఆంగ్ల మీడియా ఛానల్లో ముంబైలో చెప్పారు. అలాగే సంజయ్ దత్తో కూడా కలిసి అమరావతిలో ఫిలిం సిటీ పెట్టమని కూడా కోరినట్లు కూడా అక్కడ విషయాలు చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇంకా రెడ్ బుక్లో జగన్ పేరు ఉందా అంటే ఉందా లేదో త్వరలో తెలుస్తుందని ఆంగ్ల ఛానల్ ప్రశ్నతో లోకేష్ జవాబు చెప్పారు. ఎందుకంటే హిందువులు అందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా అనేది కూడా చెప్తున్నారు. ప్రభుత్వ భూములను ఎవరికి విక్రయించడం లేదన్న విషయాన్ని ముందుగా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా ఆయన లోకేష్ గారు చెప్తున్నారు. ఇదేనండి లోకేష్ గారు చెప్తున్న విషయాలలో మా నాన్నతో పోటీ పడలేను, సీఎం అవుతానన్న ప్రచారంపై లోకేష్ స్పష్టీకరణ.